ఈ సినిమా నిజంగా ఎందుకు చూడమని చెప్తానంటే, నిజంగా ఒక మగాడి బాధ ఎలా ఉంటుందో కరెక్ట్‌గా చూపించాడు. ఎందుకంటే అమ్మాయిలకి అది చాలా ఈజీగా తీసుకుంటారు కానీ, ఒక అబ్బాయి పెయిన్ మాత్రం ఎంత హార్ట్ టచింగ్ ఉంటుందో. అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయిలు వాళ్ళ తప్పు కాదు. ఏ ఫ్రెండ్స్ కలవద్దా ఇది ఇది అని అంటారు. కానీ వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఈవిడ్ని ఎవరన్నా ట్రాప్ చేసేస్తాడేమో, నా ప్రేమ దూరం అయిపోద్దని ఒకటి బాధ ఉంటుంది కదా, ఆ బాధే ఈ సినిమా. ఎందుకంటే ఇవాళ ఉన్న సొసైటీలో తప్పేం లేదు, అందరూ ఫ్రెండ్స్, అందరూ తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ దీని అంతటినీ అబ్జర్వ్ చేసేది ఒక లవర్ ఒకడు ఉంటాడు, సిన్సియర్గా లవ్ చేసిన లవరు. కానీ వాడి పెయిన్ వర్ణనాతీతం. ఎందుకంటే వాడి కెరీర్ ఉండదాడికి, వాడి ఫ్రెండ్స్ ఇంకా సిగరెట్టు, మందు, ఇంకా ఎక్స్ట్రా. ఇంకా అలాంటి దీంట్లో ఒకడు నిజంగా వాడి ప్రేమను బతికించుకోవడానికి ఏం చేశాడనేది ఈ సినిమా. నిజంగా అలాని ఎవరు తప్పు కాదు, అక్కడ అమ్మాయి తప్పు కాదు, అబ్బాయి తప్పు కాదు. కానీ సిచ్యువేషన్స్, వాళ్ళ మధ్య జరిగే సీన్స్ నిజంగా అంత యాక్టివ్, అంత పర్ఫెక్ట్గా డైరెక్టర్ రాసుకున్నాడు. నిజంగా 6 years కష్టపడి రాశాడంట. మేబీ అనుభవించి రాసి ఉంటాడు ఇది, లేకపోతే అలాంటి సీన్లు రావు. ఎందుకంటే నేను బేబీ చూసేటప్పుడు కూడా సాయి రాజేష్ అలాగే ప్రతి సీను ఇన్వాల్వ్ అయ్యి రాసుకునేవాడు. మళ్ళీ అలాంటి కంటెంట్ మాత్రం ఈ సినిమాలో చూశాను. ఇలాంటి సినిమా తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మిస్ అవ్వరనేది నా నమ్మకం.